to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. దిస్ ఈస్ ఉదయ్ కుమార్. 0వ క్లాస్ మనం ఏంటంటే పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్లో ఫేస్ కంట్రోల్ రెక్టిఫైర్స్ టాపిక్లో ఆఫ్ కంట్రోల్ కన్వర్టర్ విత్ రెసిస్టివ్ లోడ్ కూడా డిస్కస్ చేద్దాం. ఇందులో మనకేంటంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనం తీసుకున్న లోడ్ అంటే రెసిస్టివ్ లోడ్. ఇచ్చే సప్లై ఏంటంటే సైనసాయిడల్ వోల్టేజ్ సప్లై అనేది ఇస్తాను. మనం తీసుకునే ఈ యొక్క ఆఫ్ వేవ్ కంట్రోల్ కన్వర్టర్లో మనకేంటంటే ఈ యొక్క ఎస్సీఆర్ ఇక్కడ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో దీన్ని ఏమంటామంటే మనం ఎస్సీఆర్ అంటే సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ అంటారు కదా. దాన్నే మనం ఇక్కడ ఏమంటామంటే ఎస్సీఆర్ అంటాం. ఇది ఒక ఎస్సీఆర్. ఎస్సీఆర్ అంటే ఏంటంటే సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్. ఈ లూప్కి నేను కేవీఎల్ అప్లై చేశాను అనుకోండి. ఈ లూప్కి కేవీఎల్ అప్లై చేసినప్పుడు ఇదేమవుతుంది, మైనస్ విఎస్ ప్లస్ థైరిస్టర్ వోల్టేజ్ ప్లస్ లోడ్ వోల్టేజ్ మస్ట్ బి ఈక్వల్ టు 0. దీని నుంచి సప్లై వోల్టేజ్ ఈక్వల్ టు థైరిస్టర్ వోల్టేజ్ ప్లస్ అవుట్పుట్ వోల్టేజ్. సప్లై వోల్టేజ్ ఈక్వల్ టు థైరిస్టర్ వోల్టేజ్ ప్లస్ అవుట్పుట్ వోల్టేజ్. ఇదన్నమాట. ఎప్పుడైతే డ్యూరింగ్ పాజిటివ్ ఆఫ్ సైకిల్ అంటే ఎప్పుడైతే నేను ఈ యొక్క థైరిస్టర్కి ఫైరింగ్ యాంగిల్ అనేది ఇస్తాను, ఓకేనా, ఫైరింగ్ యాంగిల్ అనేది ఇస్తాను. ఫైరింగ్ యాంగిల్ అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే థైరిస్టర్ అనేది ఆన్ అవుతుందో అంటే కండక్షన్ అవుతుందో దాన్ని అంటే మనం అక్కడ ట్రిగరింగ్ లాగిస్తాం అన్నమాట. ఆ యొక్క ట్రిగరింగ్ ఇచ్చినప్పుడు ఎప్పుడైతే థైరిస్టర్ అనేది ఆన్ అవుతుందో ఆ ఒక గేట్ పల్స్ లాంటిది ఇచ్చినప్పుడు ఆ థైరిస్టర్ అనేది ఆన్ అవుతుంది అన్నమాట. అక్కడ ఆ ఇచ్చే పల్స్ని మనం ఏమంటామంటే జనరల్గా ఇక్కడ ఫైరింగ్ యాంగిల్ అంటారు, ఓకేనా. ఫైరింగ్ యాంగిల్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు అంటే లార్జెస్ట్ యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. దాన్ని కూడా మనం ఏమంటామంటే ఫైరింగ్ యాంగిల్ అంటాం. ఇంకో విధంగా ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే ఫైరింగ్ యాంగిల్ అంటే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఎస్సీఆర్ అనేది ఫార్వర్డ్ బయాస్ అయిపోతుందో ఎట్ ద ఇన్స్టెంట్ ఆఫ్ ట్రిగరింగ్లో దాన్నే మనం ఏమంటామంటే ఫైరింగ్ యాంగిల్ అంటారు. మీకు వేవ్ ఫామ్స్ చెప్పేటప్పుడు నేను క్లారిటీ ఇస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే నాకు ఈ యొక్క థైరిస్టర్ అనేది ఆన్ అవుతుందో అంటే డ్యూరింగ్ ఫార్వర్డ్ బయాస్, డ్యూరింగ్ ఫార్వర్డ్ బయాస్లో ఎప్పుడైతే నేను ఫైరింగ్ యాంగిల్ ఇస్తానో ఫైరింగ్ యాంగిల్ ఇస్తాను ఆల్ఫా. ఈ యొక్క ఫైరింగ్ యాంగిల్ ఇచ్చినప్పుడు నాకేమవుతుంది, ఈ యొక్క ఎస్సీఆర్ అనేది ఆన్ అవుతుంది. ఎస్సీఆర్ ఆన్ అయినప్పుడు ఇది ఏమవుతుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఎస్సీఆర్ ఆన్ అయినప్పుడు షార్ట్ సర్క్యూట్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు థైరిస్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ ఏమైంది అంటే నాకు 0. థైరిస్టర్ దగ్గర ఎప్పుడు వోల్టేజ్ 0 అవుతుందో అప్పుడు మనకేమవుతుంది, ఈ యొక్క సప్లై వోల్టేజ్ మొత్తం అవుట్పుట్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే సప్లై వోల్టేజ్ మస్ట్ బి ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ అనేది అవుతుంది అన్నమాట. ఇది ఎప్పుడు ఎస్సీఆర్ ఆన్ అయినప్పుడు కేస్ 1. అదే నాకు ఈ ఎస్సీఆర్ అంటే మనం తీసుకునే థైరిస్టర్ అనేది ఆఫ్ అయింది అనుకో అంటే రివర్స్ బయాస్ కండిషన్లో. ఈ కండిషన్లో నాకేమవుతుందంటే ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు నాకేమవుద్దంటే మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ మొత్తం ఏమవుద్దంటే నాకు ఇక అక్రాస్ థైరిస్టర్కి ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇందులో కరెంట్ అనేది 0 అవుతుంది. ఎందుకంటే ఇది ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు ఈ లూప్ అనేది ఏమైందంటే నాకు ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. అంటే ఎట్లా, ఇది ఒక సైనసాయిడల్ సప్లై, ఇది ఒక ఓపెన్ సర్క్యూట్, ఇది రెసిస్టివ్ లోడ్. ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఇదేమో రెసిస్టెన్స్, దీని దగ్గర ఉండే వోల్టేజ్ V0. పాస్ అయ్యే కరెంట్ వచ్చేసరికి 0. ఇది థైరిస్టర్ వోల్టేజ్, ఇది సప్లై వోల్టేజ్, ఓకే. ఇప్పుడు ఇక్కడ నాకేమైపోయింది, కరెంట్ అనేది 0 అయింది. కరెంట్ 0 అయింది కాబట్టి నాకేమవుతుంది, అక్రాస్ అవుట్పుట్ సైడ్ వోల్టేజ్ అనేది ఎలాంటి వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకంటే అందులో పాస్ అయ్యే కరెంట్ లేదు కాబట్టి.
సో కాబట్టి ఈ కండిషన్లో అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0. సో కాబట్టి ఈ సప్లై వోల్టేజ్ మస్ట్ బి ఈక్వల్ టు ద థైరిస్టర్ వోల్టేజ్ అవుతుంది. అంటే మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ మొత్తం ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందంటే అక్రాస్ థైరిస్టర్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో ఇది. ఇప్పుడు మనం ఏంటంటే మనం తీసుకున్న సర్క్యూట్కి ఫైరింగ్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఏ విధంగా అవుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నాకేంటంటే అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ అనేది చూస్తాం. అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్. అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్. సో నేను ఇచ్చే ఇన్పుట్ సప్లై వోల్టేజ్ వచ్చేసరికి ఇక్కడ చూద్దాం. సో ఇది పై 2 పై 3 పై 4 పై 5 పై 6 పై 7 పై. ఇదేంటంటే సోర్స్ వోల్టేజ్, సప్లై వోల్టేజ్ విఎస్. ఓకే, సో ఇప్పుడు ఇది నేను ఇచ్చే సప్లై వోల్టేజ్. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఒక్కొక్క దగ్గర చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తాను, గేట్ పల్స్ అనేది ఇస్తాను. ఆ గేట్ పల్స్ అనేది దేనికి, ఫైరింగ్ యాంగిల్ అనేది ఇస్తాం అన్నమాట. సో మనం తీసుకునే ఎస్సిఆర్లో గేట్ పల్స్ అనేది ఇస్తాం. పల్స్ యొక్క సిగ్నల్ ఎలా ఉంటుందంటే నాకు సో సంథింగ్ యాంగిల్ అంటే ఎట్లా అంటే సో ఈ విధంగా అన్నమాట. సో ఇట్లా మనం ఏం చేయాలంటే ఎవ్రీ 2 పై రేడియన్స్ తర్వాత అంటే ఎవ్రీ ఫుల్ సైకిల్ తర్వాత పల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. పల్స్, గేట్ పల్స్. సో గేట్ పల్స్. సో దీన్ని ఏమంటాం మనం, ఫైరింగ్ యాంగిల్ ఆల్ఫా అంటారు. ఓకే, సో ఇది వచ్చేసరికి ఏంటంటే నాకు పై, ఇది వచ్చేసరికి 2 పై, ఇది వచ్చేసరికి 3 పై, అదేవిధంగా 5 పై, 4 పై, 6 పై. సో ఈ విధంగా మనం ఏం చేస్తాము, ఇనిషియల్గా థైరిస్టర్కి గేట్ పల్స్ అనేది ఇచ్చాం. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది, సో అవుట్పుట్ వోల్టేజ్ సో ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ సో V0. ఈ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ చూస్తే సో ఎప్పుడైతే నాకు ఈ ఫైరింగ్ యాంగిల్ పల్స్ అయితే ఎప్పుడు ఇచ్చామో అప్ టు ఆ ఫైరింగ్ యాంగిల్ వరకు నాకు అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0 ఉంటుంది. ఓకేనా. సో ఎప్పుడైతే నేను యాంగిల్ పెట్ చేశానో ఆ ఫైరింగ్ యాంగిల్ ఇచ్చేంత వరకు నాకు రిజల్ట్ మనకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ 0 ఉంటుంది. ఎందుకంటే థైరిస్టర్ అనేది కనెక్ట్ కాదు కాబట్టి. సో థైరిస్టర్ కనెక్ట్ కాదు కాబట్టి ఎప్పుడైతే ఆ గేట్ పల్స్ ఫైరింగ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తామో అప్పుడు నాకు ఏమవుతుంది అంటే థైరిస్టర్ అనేది ఆన్ అవుతుంది. వన్స్ థైరిస్టర్ ఆన్ అయినప్పుడు నాకు రిజల్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇది. సో ఇక్కడ నాకేమవుతుందంటే ఇది అవుట్పుట్ వోల్టేజ్. సో ఎప్పుడైతే నేను ఫైరింగ్ యాంగిల్ ఇచ్చానో ఆ ఫైరింగ్ యాంగిల్ దగ్గర నాకు ఏమవుతుంది, అవుట్పుట్ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, గ్రాడ్యువల్గా. సో ఇక్కడ ఓన్లీ ఫార్వర్డ్ బయాస్లో మాత్రం ఇది యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ సింగిల్ థైరిస్టర్ తీసుకున్నాం కాబట్టి అది ఓన్లీ పాజిటివ్ ఆఫ్ సైకిల్ మాత్రమే కంట్రోల్ చేస్తుంది. సో డ్యూరింగ్ నెగిటివ్ ఆఫ్ సైకిల్ అనేది ఎలాంటి థైరిస్టర్ లేదు కాబట్టి నాకు 0. మళ్ళీ అగైన్ ఆఫ్టర్ 2 పై, సో ఆఫ్టర్ 2 పై తర్వాత మళ్ళీ పల్స్ ఇచ్చాం కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుంది, సో అవుట్పుట్ వోల్టేజ్ అని మళ్ళీ ఇట్లా ఫైర్ అవుతుంది. సో మళ్ళీ అదే విధంగా 4 పై తర్వాత సో పల్స్ మనం అయితే ప్రొవైడ్ చేస్తామో అక్కడంతా నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ ఫామ్ అవుతుంది. ఇట్లా సో ఈ విధంగా నాకు ఏమవుతుందంటే ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది.
సో ఇక్కడ ఇది సో ఎప్పుడైతే నేను ఆల్ఫా అనేది ప్రొవైడ్ చేస్తామో ఫైరింగ్ యాంగిల్ అనేది, ఆ ఫైరింగ్ యాంగిల్ ఇచ్చిన తర్వాత మాత్రమే నాకు థైరిస్ట్ అనేది ఆన్ అవుతుంది. థైరిస్ట్ ఆన్ అయినప్పుడు మాత్రమే నాకు రిజల్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ అపీర్ అవుతుంది. ఏదైతే మనం సప్లై వోల్టేజ్ ఇస్తామో అదే సేమ్ వోల్టేజ్ అనేది అపీర్ అవుతుంది. సో ఇది 2π ప్లస్ ఆల్ఫా, అదేవిధంగా 3π, ఇది 4π ప్లస్ ఆల్ఫా, ఇది 5π, 6π ప్లస్ ఆల్ఫా. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఫామ్ అవుతుంది. అయితే దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు నాకు కరెంట్ చూద్దాం. కరెంట్ సెకండ్ వచ్చింది అవుట్పుట్ కరెంట్ I0. సో అవుట్పుట్ కరెంట్ I0 అన్నప్పుడు ఎప్పుడైతే థైరిస్ట్ అనేది ఆన్ అవుతుందో, సో మనం ఎప్పుడైతే ఫైరింగ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తామో ఆ ఫైరింగ్ యాంగిల్ ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే నాకు కరెంట్ అనేది పాస్ అవుతుంది. దేని గుండా? మనం ఇచ్చే SCR గుండా. సో కాబట్టి డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ నాకు ఎప్పుడైతే థైరిస్ట్ అనేది ఆన్ అయిందో అప్పుడు షార్ట్ సర్క్యూట్ అవుతుంది, అప్పుడు నాకు కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో కరెంట్ ఎగ్జిస్ట్ అయ్యేప్పుడు నాకు సో అవుట్పుట్ వోల్టేజ్ ఓవర్ ద రెసిస్టర్ ఈ యొక్క థైరిస్ట్ వోల్టేజ్ ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నాకేంటంటే ఈవెన్ థైరిస్ట్ ఎప్పుడు ఆఫ్ కండిషన్ ఉంటుందంటే అప్ టు మనం ఫైరింగ్ యాంగిల్ ఇచ్చేంత వరకు కూడా ఈ యొక్క థైరిస్టర్ అనేది ఆఫ్ కండిషన్ ఉంటుంది. సో కాబట్టి అంటే థైరిస్టర్ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో కాబట్టి సో ఫైరింగ్ యాంగిల్ అనేది ఇక్కడ దాకా ఇచ్చాం కాబట్టి సో ఈ వాల్యూ సో ఇది నాకు 0. సో వన్స్ పై తర్వాత మనకి ఏంటంటే నెగిటివ్ వోల్టేజ్ అపీర్ అవుతుంది. సో కాబట్టి నెగిటివ్ వోల్టేజ్ ఓకేనా. సో ఇది 2. సో 2π నుంచి 2π ఇచ్చాను, పల్స్ ఇచ్చాను. సో పల్స్ ఇచ్చాను కాబట్టి ఇలాగా మళ్ళీ 0. సో మళ్ళీ 3π నుంచి. సో అట్లా మనకేమవుద్దంటే ఇక్కడ నాకు ఇది నెగిటివ్ వోల్టేజ్ ఎప్పుడైతే ఇస్తామో సప్లై వోల్టేజ్ అనేది అక్కడంతా మనకి ఈ విధంగా ఫామ్ అయితే వస్తుంది. ఓకేనా. నెగిటివ్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు అంతా సో ఈ విధంగా నాకేమవుద్దంటది ఆ యొక్క నెగిటివ్ సప్లై వోల్టేజ్ అనేది ఫామ్ అయితే వస్తుంది. ఓకేనా. సో ఇది నాకేమవుతుంది థైరిస్ట్ వోల్టేజ్ అవుతుంది. సో ఈ యాంగిల్ ఏమంటామంటే మనం ఆల్ఫా అంటారు.
సో ఇప్పుడు మనం వే ఫామ్ చూసాం కదా. సో ఈ వే ఫామ్స్ బేస్ చేసుకొని సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అంటే ఎప్పుడైతే థైరిస్టర్ దగ్గర వోల్టేజ్ అనేది ఫామ్ అవుతుందో దాన్నే మనం ఏమంటామంటే సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అంటారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో పై నుంచి 2π వరకు ఇది 2π. సో పై నుంచి 2π ప్లస్ ఆల్ఫా ఇలా ఉంది కదా. అంటే ఈ పై నుంచి 2π వరకు అంటే పై రేడియన్స్ అనేది సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం ఎగ్జిస్ట్ అయింది, అంటే థైరిస్ట్ అనేది ఆఫ్ అయింది అన్నమాట. సో కాబట్టి ఈ కండిషన్లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాం సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అంటాం. అంటే ఎస్సీఆర్ అనేది రివర్స్ బయాస్ ఎప్పుడైతే అవుతుందో దాన్నే మనం ఏమంటాం అంటే ఇక్కడ సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అంటారు. సో కాబట్టి ది ఎస్ఈఆర్ అంటే సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ ఈస్ రివర్స్ బయాస్ సో రివర్స్ బయాస్ ఎంతవరకు అయింది, పై రేడియన్స్ మాత్రం అయింది. సో మనం తీసుకునే ఎస్సీఆర్ అనేది ఎంతవరకు ఇది రివర్స్ బయాస్ అయిందంటే పై రేడియన్స్ వరకు. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ది సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం ఏమవుతుంది, ది సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం ఈజ్ గివెన్ బై. సో సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం మనం టీ సఫిక్స్ తో ఇండికేట్ చేసుకుంటాం. సో దీన్ని ఇక్కడ నాకు పై రేడియన్స్ కదా. సో కాబట్టి ఇదేమవుతుంది పై ఓవర్ ఒమేగా అవుతుంది. అంటే యాక్చువల్లీ దీన్ని ఎలా రాసుకుంటాం అంటే మనము, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ప్రతి దాంట్లో ఒమేగా టీ అని రాశా. అంటే మనం తీసుకునే వే ఫామ్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు యాంగులర్ టైంతో ఉంటాయి కాబట్టి ఒమేగా టీ. సో కాబట్టి సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అన్నప్పుడు ఒమేగా టీసీ అని రాసుకుంటాం, ఎందుకంటే సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం కాబట్టి. ఇది ఎంత ఉంటుంది అంటే నాకు పై రేడియన్స్ ఉంటుంది. సో దీన్ని బట్టి నాకు ఓన్లీ టైం కావాలన్నప్పుడు అక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే మనం పై బై ఒమేగాగా రాసుకోవచ్చు. సో ఇది మీకు అడుగుతాడు దీని మీద. సో డబ్ల్యూ వాల్యూ ఇచ్చేస్తాడు, సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం ఎంత అని అడుగుతాడు. సో అప్పుడు మనకి ఏంటంటే సింపుల్గా పై బై ఒమేగా అని రాసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ జనరల్గా డబ్ల్యూ అంటే ఏంటంటే 2πf అన్నమాట. 2πf ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి అంటే సప్లై ఫ్రీక్వెన్సీ. సో సప్లై ఫ్రీక్వెన్సీ ఇన్ హెడ్జెస్. ఎఫ్ ఈస్ ద సప్లై ఫ్రీక్వెన్సీ ఇన్ హెడ్జెస్. ఇప్పుడు యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అని కనుక్కుంటాం. యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అంటే ఏంటి, V0. ఈ యొక్క V0 అనేది మనం తీసుకుని అక్రాస్ లోడ్ ఆర్ దగ్గర తీసుకుంటాం. ఈ యొక్క యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది సో మనం తీసుకున్న సర్క్యూట్లో అక్రాస్ ఆర్ దగ్గర తీసుకుంటాం విత్ రెస్పెక్ట్ టు ఫైరింగ్ యాంగిల్. సో దాన్ని బేస్ చేసుకొని మనం తీసుకున్నట్లయితే సో V0 ఈక్వల్ టు సో 1/2π ఇంటిగ్రల్ ఆల్ఫా టు పై. అంటే మనం అవుట్పుట్ వేవ్ ఫామ్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఆల్ఫా నుంచి పై వరకు ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సో మనం తీసుకునే టోటల్ సప్లై వోల్టేజ్ ఒక కంప్లీట్ సైకిల్లో అంటే ఏంటి 2π అనేది కంప్లీట్ సైకిల్. అందులో అవుట్పుట్ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అయింది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆల్ఫా నుంచి పై వరకు మాత్రం ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దాన్ని తీసుకున్నాం ఇక్కడ. సో ఆల్ఫా టు పై Vm సైన్ ఒమేగా టీ ఇంటూ డి ఒమేగా టీ. సో ఇప్పుడు మనకు దీన్ని మనం సాల్వ్ చేసామంటే బై ఇంటిగ్రేషన్ అప్లై చేసినామంటే సో నాకేమొస్తుంది, సో Vm/2π ఇంటూ 1 + cos ఆల్ఫా వస్తుంది. సో Vm/2π ఇంటూ 1 + cos ఆల్ఫా. సో ఇదే నాకేమైందంటే మనం తీసుకునే హాఫ్ వేవ్ కంట్రోల్ రెక్టిఫైయర్ విత్ ఆర్ లోడ్కి నాకు వచ్చే యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ యొక్క ఫార్ములా ఇది. సో Vm/2π ఇంటూ 1 + cos ఆల్ఫా. సో ఇదన్నమాట. సో అదేవిధంగా సో దీంతో పాటుగా నాకేం కావాలంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ కూడా కావాలి. సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అన్నప్పుడు సో ఇక్కడ చూడండి, సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్. అంటే ఏంటిది V0. సో ఇది ఎక్కడ అవుద్దంటే నాకు ఆల్ఫా ఈక్వల్ టు 0 డిగ్రీ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. ఆల్ఫా ఈక్వల్ టు 0 దగ్గర. సో కాబట్టి ఈ యొక్క V0 మ్యాక్సిమం ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే దీన్ని సో Vm/2π
2π ఇంటూ సో 1 ప్లస్ కాస్ ఆల్ఫా అంటే ఆల్ఫా వాల్యూ 0 పెట్టినప్పుడు అప్పుడు నాకేమవుతుంది 1 ప్లస్ 1 అంటే Vm/2π ఇంటూ 2 గెట్ క్యాన్సిల్ ఇదేమవుతుందంటే నాకు Vm/π వస్తుంది అనమాట. ఇదే నాకేమవుతుంది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అవుతుంది. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అవుతుంది. ఇప్పుడు అదేవిధంగా యావరేజ్ లోడ్ కరెంట్ కావాలి. యావరేజ్ లోడ్ కరెంట్ ఇక్కడ యావరేజ్ లోడ్ కరెంట్ అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము సో I0 ఈక్వల్ టు V0/R. సో ఆల్రెడీ నేను ఈ ఈక్వేషన్ రాసే ఇక్కడ. సో ఇక్కడ చూడండి I0 ఈక్వల్ టు V0/R. సో కాబట్టి దాని బేసిస్ ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఇక్కడ సో ఆల్రెడీ V0 వాల్యూ తెలుసు. సో V0 అంటే ఏంటి సో Vm/2π ఇంటూ 1 ప్లస్ కాస్ ఆల్ఫా. సో ఇక్కడ నాకు R ఉంది కాబట్టి సో ఇక్కడ నాకు ఏమొస్తుంది ఇక్కడ R అనేది వస్తుంది అన్నమాట. సో ఇదే నాకు ఏమవుతుందంటే కరెంట్ అవుతుంది. సో యావరేజ్ వాల్యూ ఆఫ్ లోడ్ కరెంట్ అవుతుంది. సో ఇప్పుడు దాంతోపాటు నాకు ఇంకోటి ఏం కావాలంటే ఆర్ఎంఎస్ వాల్యూ కావాలి. సో మనం తీసుకునే అవుట్పుట్ వోల్టేజ్ వేవ్ ఫామ్కి యావరేజ్ వాల్యూ కనుక్కుంటాం, ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కుంటాం. సో ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ లోడ్ వోల్టేజ్, ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ లోడ్ వోల్టేజ్. సో ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ లోడ్ వోల్టేజ్ అంటే సో దీన్ని V0 సఫిక్స్ ఆర్తో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇదేమవుతుందంటే నాకు √1/2π ఇంటిగ్రల్ సేమ్ అవుట్పుట్ వోల్టేజ్ ఎక్కడి నుంచి ఎగ్జిస్ట్ అయింది నాకు అంటే సో ఇక్కడ చూడండి వేవ్ ఫామ్. సో మనం తీసుకునే అవుట్పుట్ వోల్టేజ్ అనేది నాకు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఎగ్జిస్ట్ అయింది మనం తీసుకునే కంప్లీట్ 2π సైకిల్, 1 కంప్లీట్ సైకిల్లో ఆల్ఫా నుంచి π వరకు మాత్రం ఎగ్జిస్ట్ అయింది. సో కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము సో ఆల్ఫా టు π Vm sin ωt హోల్ స్క్వేర్ T⍵t చేస్తాం. సో దీనికి మనం ఏం చేస్తారంటే ఈ ఇంటిగ్రేషన్ అప్లై చేసి సో దానికి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఇలాంటివన్నీ చేసినప్పుడు నాకు వచ్చే వాల్యూ ఏంటంటే సో Vm/2√π సో π మైనస్ ఆల్ఫా ప్లస్ 1/2 ఇంటూ sin 2 ఆల్ఫా హోల్ పవర్ 1/2. సో Vm/2√π π మైనస్ ఆల్ఫా ప్లస్ 1/2 sin 2 ఆల్ఫా హోల్ పవర్ 1/2. సో ఇదే నాకేమవుతుంది ఆర్ఎంఎస్ వాల్యూ వస్తుంది. అంటే నాకు వచ్చే ఆర్ఎంఎస్ వాల్యూ ఏంటంటే ఇది. సో నాకు వచ్చే ఆర్ఎంఎస్ వాల్యూ ఏంటంటే ఇది. ఓకే. సో నెక్స్ట్ దీంతో పాటుగా ది వాల్యూ ఆఫ్ ఆర్ఎంఎస్ కరెంట్. సో ఆర్ఎంఎస్ కరెంట్ ఈ యొక్క ఆర్ఎంఎస్ కరెంట్ అన్నప్పుడు దీని దేంతో ఇండికేట్ చేసుకుంటాం అంటే మనం I0R తో ఇండికేట్ చేసుకుంటాం. I0R అంటే ఏంటంటే నాకు V0R/R. సో అవుట్ వోల్టేజ్ బై రెసిస్టెన్స్ అన్నమాట. సో ఇది నాకేమవుతుంది ఆర్ఎంఎస్ కరెంట్ అవుతుంది. సో దీంతో పాటుగా నాకేంటంటే పవర్ డెలివర్ టు రెసిస్టివ్ లోడ్, పవర్ డెలివర్ టు రెసిస్టివ్ లోడ్. సో మనం తీసుకునే ఈ యొక్క రెసిస్టివ్ లోడ్కి ఎంత పవర్ అనేది డెలివర్ అవుతుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో పవర్ డెలివర్ టు రెసిస్టివ్ లోడ్ అన్నప్పుడు సో ఆర్ఎంఎస్ లోడ్ వోల్టేజ్ ఇంటూ ఆర్ఎంఎస్ లోడ్ కరెంట్, ఇలా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నాకు పవర్ డెలివర్ టు అన్నప్పుడు సో P ఈక్వల్ టు ఆర్ఎంఎస్ లోడ్ వోల్టేజ్ అన్నప్పుడు V0R, ఆర్ఎంఎస్ లోడ్ కరెంట్ అన్నప్పుడు I0R. సో V0R ఇంటూ I0R అవుతుంది. సో పవర్ డెలివర్ టు రెసిస్టివ్ లోడ్ అన్నప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో ఆర్ఎంఎస్ లోడ్ వోల్టేజ్ ఇంటూ ఆర్ఎంఎస్ లోడ్ కరెంట్గా రాసుకోవచ్చు. అంటే V0R ఇంటూ I0Rగా రాసుకోవచ్చు. సో దీన్ని ఇంకో విధంగా ఎలా తీసుకోవచ్చు సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ యొక్క ఈక్వేషన్ని ఇంకో విధంగా ఎలా తీసుకోవచ్చు అన్నప్పుడు సో ఇప్పుడు నాకు పవర్ డెలివర్ టు లోడ్ అన్నప్పుడు సో P ఈక్వల్ టు I0² ఇంటూ R. అంటే ఆర్ఎంఎస్ వాల్యూ ఉంటుంది కదా కరెంటు, దాని వాల్యూ ఇంటూ రెసిస్టెన్స్గా రాసుకోవచ్చు. సో ఇక్కడ దాకా అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా? నెక్స్ట్ ఏంటంటే ఇన్పుట్ వోల్ట్ యాంపియర్ కనుక్కున్నాం. ఏం కనుక్కోవాలా? ఇన్పుట్ వోల్ట్ యాంపియర్. ఇక్కడ ఇన్పుట్ వోల్ట్ యాంపియర్స్ అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం
సో మనం ఇచ్చే థైరిస్ట్కి ఇన్పుట్ వోల్ట్ యాంపియర్స్ అన్నప్పుడు ఎలా విధంగా అనుకుంటామంటే సో ఆర్ఎంఎస్ సోర్స్ వోల్టేజ్ ఇంటూ టోటల్ ఆర్ఎంఎస్ లైన్ కరెంట్. సో ఇప్పుడు నేను ఏదైతే రాస్తున్నానో అది యాస్టిక్ గుర్తుపెట్టుకోండి. సో ఇన్పుట్ వోల్ట్ యాంపియర్ కావాలన్నప్పుడు వోల్ట్ యాంపియర్ అంటే ఏంటి అంటే దాని యొక్క వోల్టేజ్ అంటే ఏంటి ఎస్ వాల్యూ అంటే కాంప్లెక్స్ పవర్ అంటున్నాయి కదా అది. సో ఆర్ఎంఎస్ సోర్స్ వోల్టేజ్ ఇంటూ టోటల్ ఆర్ఎంఎస్ లైన్ కరెంట్. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో ఇన్పుట్ వోల్ట్ యాంపియర్ ఈక్వల్ టు సో విఎస్ ఇంటూ ఐ నాట్ ఆర్, విఎస్ ఇంటూ సోర్స్ ఆర్ఎంఎస్ సోర్స్ వోల్టేజ్ ఇంటూ ఆర్ఎంఎస్ లైన్ కరెంట్ ఇలా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ యొక్క సోర్స్ వోల్టేజ్ అంటే ఏంటంటే విఎస్ ఈక్వల్ టు విఎం బై రూట్ టూ, విఎస్ ఈక్వల్ టు విఎం బై రూట్ టూ. అదేవిధంగా ఐ నాట్ ఆర్ ఈక్వల్ టు సో ఆర్ఎంఎస్ వోల్టేజ్ బై రెసిస్టెన్స్. సో ఐ నాట్ ఆర్ ఈక్వల్ టు వి నాట్ ఆర్ బై ఆర్. సో కాబట్టి దీని నుంచి ఇప్పుడు నాకు ఐ నాట్ ఆర్ అనేది ఏమవుతుంది అంటే మనం తీసుకునే అవుట్పుట్ ఆర్ఎంఎస్ కరెంట్ అనేది ఏమవుతుంది అన్నప్పుడు సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము అంటే ఇప్పుడు నేను ఏదైతే రాసాను దాన్ని బేస్ చేసుకో అంటే వి నాట్ ఆర్ వాల్యూ ఆల్రెడీ మనం చూసాం మనం ఈక్వేషన్. సో వి నాట్ ఆర్ అంటే ఏమైంది ఇక్కడ నాకు ఆర్ఎంఎస్ వోల్టేజ్ విఎం బై టూ రూట్ పై పై ప్లస్ పై మైనస్ ఆల్ఫా ప్లస్ 1/2 సైన్ 2 ఆల్ఫా హోల్ పవర్ 1/2 ఉంది కదా. సో దాన్ని ఇక్కడ తీసుకుంటాం ఐ నాట్ ఆర్ అంటే. సో ఐ నాట్ ఆర్ అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ నాకు సో రూట్ 2 టైమ్స్ ఆఫ్ విఎస్ ఓవర్ 2r రూట్ పై మైనస్ ఆల్ఫా ప్లస్ 1/2 సైన్ 2 ఆల్ఫా హోల్ పవర్ 1/2. సో ఇది అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఇన్పుట్ వోల్ట్ యాంపియర్ ఏమవుతుంది, ఈ యొక్క ఇన్పుట్ వోల్ట్ యాంపియర్ అన్నప్పుడు ఇదేమవుతుంది ఇక్కడ ఏం చేసాం మనం మల్టిపుల్ విత్ విఎస్ సోర్స్ వోల్టేజ్ మల్టిపుల్ చేసాం. ఇక్కడ చూడండి ఈక్వేషన్ ఐ నాట్ ఆర్ వాల్యూ తీసుకొని దానికి మనం సోర్స్ వోల్టేజ్ మల్టిపుల్ చేసాం కాబట్టి రూట్ 2 ఇంటూ విఎస్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ ఆర్ రూట్ పై మైనస్ ఆల్ఫా ప్లస్ 1/2 సైన్ 2 ఆల్ఫా హోల్ పవర్ 1/2. సో ఇది అవుతుంది. ఇది ఏంటిది ఇన్పుట్ వోల్ట్ యాంపియర్. సో నెక్స్ట్ ఏంటంటే నాకు ఇక్కడ ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్. ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనము సో పవర్ డెలివర్ టు లోడ్ ఓవర్ ఇన్పుట్ వోల్ట్ యాంపియర్. పవర్ డెలివర్ టు లోడ్ డివైడెడ్ బై ఇన్పుట్ వోల్ట్. సో పవర్ డెలివర్ టు లోడ్ అన్నప్పుడు పవర్ డెలివర్ టు లోడ్ అంటే ఏంటి వి నాట్ ఆర్ ఇంటూ ఐ నాట్ ఆర్ ఓవర్ ఇన్పుట్ వోల్ట్ యాంపియర్ అంటే విఎస్ ఇంటూ ఐ నాట్ ఆర్. సో ఇక్కడ నాకు ఏమవుతుంది ఐ నాట్ ఆర్ క్యాన్సిల్ అంటే వి నాట్ ఆర్ ఓవర్ విఎస్ అవుతుంది. సో కాబట్టి పవర్ ఫ్యాక్టర్ ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు సో ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ నాకు ఏం రాసుకున్నాం మనం వి నాట్ ఆర్ బై విఎస్. సో ఆల్రెడీ వి నాట్ ఆర్ అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం మనము విఎస్ బై 2 రూట్ పై ఇంటూ పై మైనస్ ఆల్ఫా ప్లస్ 1/2 సైన్ 2 ఆల్ఫా హోల్ పవర్ 1/2 రాస్తాం. ఏది ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని కదా. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇది సో 1/√2π అంటే విఎస్ క్యాన్సిల్ అయిపోద్ది అందుకని సప్లై వోల్టేజ్ ఇక్కడ విఎస్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే పై మైనస్ ఆల్ఫా ప్లస్ 1/2 సైన్ 2 ఆల్ఫా హోల్ పవర్. సో ఇప్పుడు నాకు సోర్స్ వోల్టేజ్ గెట్ క్యాన్ నాకేమవుతుంది ఫైనల్గా 1/2√π పై మైనస్ ఆల్ఫా 1/2 సైన్ 2 ఆల్ఫా హోల్ పవర్ 1/2. ఇదే నాకేమవుతుందంటే మనకు తీసుకునే ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇన్పుట్
పవర్ ఫ్యాక్టర్ అవుతుంది. సో మనం తీసుకుని ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ అన్నప్పుడు ఇది వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇది క్లియర్ అమ్మ అందరికి? ఏమైనా డౌట్ ఉందా?